ట్యాపింగ్ కేసులో ఇద్దరు మాజీ డీజీపీలు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విచారణకు సిట్ నిర్ణయం. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉండి 15 నెలల తర్వాత సోమవారం నాడు విచారణకు హాజరైన ఐబీ మాజీ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇద్దరు మాజీ డీజీపీలతో పాటు మరో ఇద్దరు పూర్వ నిఘా విభాగం అధిపతులను విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాను ఎస్ఐబి బాస్గా పనిచేసిన సమయంలో తనపై అధికారుల ఆదేశాలను పాటించాను తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు ఎస్ఐబి బాస్ మొదట్లో డిఐజీ క్యాడర్లో ఉండగా ఆ తర్వాత ఐజీ క్యాడర్కు పదోన్నతి పొంది అక్కడ పదవి విరమణ చేసి ఓఎన్డీగా కూడా కొనసాగారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వచ్చాక అదే రోజు సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన ఎస్ఐబి బాస్గా పనిచేసిన సమయంలో నిఘా విభాగం అధిపతిగా మొదట్లో ఐజీ క్యాడర్ అధికారి నవీన్ చంద్ ఉండేవారు. ఆయన పదవి విరమణ తర్వాత 4-5 నెలల పాటు ప్రభాకర్ రావు ఓఎస్డీగా నిఘా విభాగం బాస్గా కూడా కొనసాగారు. విశ్రాంత్ ఐజీ స్థాయి అధికారిని నిఘా విభాగం బాస్ అప్పటికి బీఆర్ఎస్ సర్కార్ నియమించడం సంచలనం రేపింది. ఇటువంటి నియామకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అధికారులు అప్పట్లోనే చెప్పుకున్నారు. నిఘా విభాగం బాస్గా నవీన్ చంద్ పదవి విరమణ చేసే నాటికి నిఘా విభాగంలోనే మరో ఐజీ స్థాయి అధికారి రాజేష్ కుమార్ ఉన్నప్పటికీ ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావును మొత్తం నిఘా విభాగానికి బాస్గా చేయడం అప్పట్లో రాష్ట్ర పోలీసుల శాఖలో సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వ నిఘా విభాగానికి అనిల్ కుమార్ని బాస్గా నియమించి ప్రభాకర్ రావును ఎస్ఐబికి పరిమితం చేసింది. ఇక ఎస్ఐబి బాస్ ప్రభాకర్ రావు పనిచేసిన సమయంలో డీజీపీగా మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్లు పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు తాజాగా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిఘా విభాగం బాసులుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్లతో పాటు డీజీపీలుగా పనిచేసిన మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్లను విచారించాలని సిట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి త్వరలో ఈ నలుగురి అధికారులకు అధికారికంగా సమాచారం అందించే వీలుందని తెలిసింది.